సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మహిళలకు నెలసరి పీరియడ్స్ 24-35 రోజుల మధ్య క్రమం తప్పకుండా ప్రతి నెల అదే రోజున వస్తుంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ పీరియడ్స్ నెలసరి క్రమం తప్పి రావటం, పీరియడ్స్ సమయంలో తీవ్రమైన పొత్తి కడుపులో నొప్పి, కొంతమందికి రక్తస్రావం చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. కొంతమంది బాధపడతారు, పీరియడ్ వచ్చినప్పుడు కొద్దిగా చుక్కలుగానే వస్తుంది, సరిగా పీరియడ్ రావటం లేదని కొంతమంది బాధపడుతుంటే, మరికొంతమంది గడ్డలు రక్తస్రావం అధికంగా జరగటం వల్ల రక్తహీనత, వైద్య పరిభాషలో అనీమియా అంటారు, అది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ పీరియడ్స్ సక్రమంగా రాకపోవటానికి 10 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, అండకోశంలో నీటి బుడగలు, దీన్ని PCOS పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, PCOD పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. స్థూలకాయము, భారీ కాయం ఉన్న వారికి వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. దీని గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ PCOS వచ్చినప్పుడు గైనకాలజీ నిపుణులతో పాటు అవసరాన్ని బట్టి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ను కూడా సంప్రదించండి. 2, మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు పీరియడ్స్ సరిగా రావు. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష, దీనికి ఏమి మీరు లాంఛనంగా వెళ్ళి డాక్టర్ దగ్గర ఏమి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్ళి నాకు T3, T4, TSH పరీక్ష చేయమని అడగండి. దీనికి ఏం ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ లోపమున్న వారు జీవితకాలము పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే పీరియడ్స్ మళ్ళీ క్రమబద్ధంగా వచ్చే అవకాశం ఉంది. 3, మనకి అండకోశం నుంచి స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ యొక్క ఉత్పత్తిలో సమతుల్యత లోపించటం వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రావు. సోయా చిక్కుళ్లలో ఈస్ట్రోజన్ అధికంగా ఉంటుంది కనుక సోయా పాలు, సోయా పన్నీర్, దీన్నే టోఫు అంటారు, లేదు సోయా చంక్స్, మీల్ మేకర్ అంటారు, వాటిని వినియోగించటం వల్ల స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత చేకూరుతుంది. 4, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళమైన పరిస్థితి ఉన్నవారికి కూడా పీరియడ్స్ సక్రమంగా రావు. దీనికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటమే పరిష్కారం. 5, కొంతమందికి గర్భసంచిలో కాయలు అంటారు, గడ్డలు, అది అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసినప్పుడు బయటపడతాయి. కొంతమంది స్త్రీ వ్యాధుల నిపుణులు, గైనకాలజిస్టులు, ప్రసూతి నిపుణుల వైద్యులు, నీకు కాయలున్నాయి, ఈ కాయలు ఉండటం వల్ల నీకు రక్తస్రావం ఎక్కువ జరుగుతూ ఉంది, పీరియడ్ సక్రమంగా రావటం వల్ల నీ గర్భసంచి తొలగించేస్తాం, ఈ గర్భసంచి తొలగింపు ఆపరేషన్ని హిస్టెరెక్టమీ ఆపరేషన్ అంటారు, అది చేస్తాము అని సలహా ఇస్తారు. ఈ కాయలున్నంత మాత్రాన చిన్న వయసులో గర్భసంచి తొలగించుకోవడం మంచిది కాదు. 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు గర్భసంచి తొలగించుకున్నా పర్వాలేదు. ప్రతి నెల ప్రకృతి పరంగా నెలసరి రావాల్సింది రాకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నది. దీనికి గర్భసంచిలో కాయలుంటే ఒక ఆధునిక వైద్య చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చింది. దీనికి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు, అంటే అల్ట్రాసౌండ్ స్కానింగు, సిటీ స్కాను చేసే ఆ రేడియాలజీలోనే ఒక ప్రత్యేక విభాగం, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగం వారు ఈ కాయలను వైద్య పరిభాషలో ఫైబ్రాయిడ్స్ అంటారు. ఫైబ్రాయిడ్స్కి సరఫరా చేసే రక్తనాళాలను గుర్తించి ఆ ఫైబ్రాయిడ్స్ కాయలకు వెళ్ళే రక్తాన్ని అడ్డుకట్ట వేయటం,
అడ్డుకట్ట వేయటానికి స్పాంజిని కానీ స్ప్రింగును కానీ కాయిల్స్ను కానీ ఉపయోగించి ఆ కాయలు గర్భసంచిలో ఉండే కాయలకు వెళ్ళే రక్తాన్ని నిలుపుదల చేయటం ద్వారా విజయవంతంగా చికిత్సలు చేయగలుగుతున్నారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు అనేవాళ్ళు పట్టణాల్లో నగరాల్లో మాత్రమే ఉంటారు. మామూలు సాదాసీదా స్కానింగ్ సెంటర్లో ఉండే రేడియాలజిస్టులకి కావలసిన అనుభవం ఉండదు. అందువల్ల గర్భసంచిలో కాయలున్నాయి, మీరు గర్భసంచి ఆపరేషన్ చేయించుకోండి అంటే మీరు నిరాకరించండి. ప్రతి చిన్న సమస్యకు ఈ రోజుల్లో ధనార్జనే లక్ష్యంగా ప్రైవేటు డాక్టర్లు, ప్రైవేటు హాస్పిటళ్ళు విచక్షణారహితంగా 25 ఏళ్ళు దాటగానే 2 పిల్లలు పుట్టారు కదా, ఇంకా నీకు గర్భసంచితో అవసరమేమున్నది, గర్భసంచి ఉంటే నీకు భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చనే భయం వాళ్ళకి మెదడులో క్యాన్సర్ అనే బూచి చూపించి అనవసరమైన గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు చేయటము శోచనీయము. అటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉండే గైనకాలజీ అనే విభాగము ప్రొఫెసర్ల దగ్గరకు వెళ్ళి అసలు నిజంగా గర్భసంచి తొలగించడం అవసరమా లేదా నిర్ధారించుకుని గర్భసంచిని చిన్న వయసులో తొలగించటం మంచిది కాదని గమనించండి. 6 జిమ్కి వెళ్ళటం మంచిదే, వ్యాయామం చేయటం మంచిదే, విచక్షణారహితంగా అతి పనికిరాదు, అతి వ్యాయామం మంచిది కాదు. 7 పీరియడ్స్లో కొంచెం క్రమం తప్పటం, అప్పుడే రజస్వలైన ఆడపిల్లకు 1-2 సంవత్సరాల పాటు పీరియడ్స్ కొంచెం వంకర టింకరగా రావటం సహజం. 8 ఇక 45 సంవత్సరాలు వచ్చినప్పుడు ముట్లు ఎండిపోతాయనే సమయంలో కూడా, పీరియడ్స్ ఆగిపోయే సమయంలో కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా సక్రమంగా రాకపోవటం సహజమే. 9 నిద్ర సరిగా పోని వాళ్ళు రాత్రి 10 గంటలకు నిద్రపోయి ఉదయం 6 గంటల వరకు 8 గంటలు గాఢ నిద్రపోతే ఈ పీరియడ్స్ కూడా సక్రమంగా వచ్చే అవకాశం ఉంది. 10 బాలింతలకు కూడా ఆశించిన విధంగా నెలసరి రాకపోవటం అనేది సహజమే. దీనికి ఏం చేయాలంటే ఆహార నియమాలు పాటించాలి. ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి, పచ్చి కూరగాయలు తినాలి, సీజనల్ పండ్లు తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి, మొలకలు తినాలి. వీటితో పాటు మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉండే, మనం మామూలుగా బలం కోసం అని చెప్పి మన ఇంట్లో బోర్నవిటా, బ్రూ, హార్లిక్స్ ఇలా పొడి వాడుతుంటాం. దాని బదులుగా 20-23 సంవత్సరంలో ప్రకృతి ప్రసాదించిన ఈ మిల్లెట్స్, చిరుధాన్యాల నుంచి తయారు చేసిన పొడిని పాలల్లో వేసుకోవటం ద్వారా ఈ మహిళలకు పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేయొచ్చు. ఇది మిల్లీ మాల్ట్ అంటారు. దీంట్లో చిరుధాన్యాలు, మినుములు, పెసలు, శనగలు, అల్లం, అలాగే ఈ అల్లంతో పాటు మరికొన్ని మన వంటింట్లో ఉండే దినుసులు అవన్నీ కలిపి నానబెట్టి పొడి చేసి తిరగలి మీద ఇసిరి పొడి తయారు చేస్తారు. ఈ పొడిని ఉదయం 2 స్పూన్లు, రాత్రి 2 స్పూన్లు పాలలో కలిపి తీసుకోవటం ద్వారా మహిళలకి పీరియడ్స్ సక్రమంగా రావటానికి, పీరియడ్స్లో వచ్చే రక్తహీనతను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది మహిళలకే కాదు, పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వృద్ధులకు కూడా చాలా మేలు జరుగుతుంది. దీంట్లో కలుపుకోవటానికి జాగరి అని ఉంది. ఈ జాగరి అంటే బెల్లమే. దీని నుంచి వచ్చే ప్రకృతి పరంగా పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులైన చిరుధాన్యాలు దీనికి వాడతారు. ఆర్గానిక్ పద్ధతి, ప్రకృతి వ్యవసాయం ద్వారా పురుగు మందులు, రసాయనాలు లేకుండా చెరుకును పండించి అటువంటి చెరుకు నుంచి తయారు చేసిన బెల్లం. దీంట్లో కాల్షియము, మెగ్నీషియము లాంటి, ఇనుము లాంటి ధాతువులు, ఖనిజ లవణాలు కూడా ఈ బెల్లంలో ఉంటాయి.
పాలల్లో 2 స్పూన్లు మిల్లీ మాల్ట్ వేసుకుని దాంతోపాటు 2 స్పూన్ల బెల్లం కలుపుకొని తాగితే మహిళలకి పీరియడ్స్ని క్రమబద్ధీకరించడంలోనూ రక్తహీనత నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటితో పాటు ఒక ఆయుర్వేద మందు ఉంది. ఈ ఆయుర్వేద మందు పీరియడ్స్ ఋతు క్రమాన్ని క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతుంది. దాని పేరు అశోక అరిస్టా. అశోక అరిస్టా 25 మిల్లీగ్రాములు సమపాళ్లలో నీటిలో కలిపి ఉదయము రాత్రి 3 నెలలు వాడటం ద్వారా పీరియడ్స్ క్రమంగా వచ్చేలా చేయొచ్చు. ఈ మిల్లీ మాల్టు, జాగరి, అశోక అరిస్టా 3 కూడా ఎక్కడ దొరుకుతాయి, ఏ షాపుల చుట్టూ తిరగాల, ఈ ఆయుర్వేద మందులు మాకెక్కడ దొరుకుతాయి అని అనుమానం ఉన్న వాళ్ళకి ఒక నంబర్ ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేస్తే మీ కొరియర్ ద్వారా, పోస్ట్ ద్వారా ఇంటికే పంపిస్తారు. ఈ మిల్లీ మాల్టు, జాగరి, అశోక అరిస్టా ఈ మూడింటిని 9502897374 నంబరు ఫోన్ చేసి కొరియర్ ద్వారా, పోస్టు ద్వారా తెప్పించుకోవచ్చు. ఫోన్ నంబరు 95028973774. ఈ అశోక అరిస్టా, మిల్లీ మాల్టు, జాగరీనే కాకుండా మీకు ఏ ఆయుర్వేద మందులు కావాలన్నా, అల్లోపతి మందులు కావాలన్నా అన్ని మందులు కూడా మీకు ప్యాకెట్ మీద ముద్రించిన రేటుకే, ఎంఆర్పి రేటుకే ఆ నంబర్లో మీకు అందుబాటులో ఉంటాయి. కనుక పీరియడ్స్ సక్రమంగా రాని వాళ్ళు అల్లోపతి మందులు, అల్లోపతి డాక్టర్లు హార్మోన్లు ఇస్తారు. హార్మోన్ల వల్ల అనేక రకమైన అనర్థాలు ఉంటాయి. హార్మోన్లు కాకుండా ఆయుర్వేద వైద్యం అశోక అరిస్టా ఆ మందు వాడటం, ప్రకృతి ప్రసాదించిన మిల్లీ మాల్టు, జాగరి వినియోగం వల్ల మీ యొక్క పీరియడ్స్ క్రమంగా వచ్చేలా చేసుకోవచ్చని గమనించండి.